హలో ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియోలు ఇంతకుముందు బయట ఎక్కడోలో చూస్తున్నారు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే లోకల్గా మా ఊర్లో ఉండే వాళ్ళు చూస్తున్నారు, మా చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, మా బంధువులు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. వాళ్ళందరూ అనుకోవటం ఏంటంటే వీళ్ళు ఆనందంగా ఉండారు అనుకుంటున్నారు. ఈ స్టెప్పులు ఏంది, ఈ వయసులో ఈ పాటలు ఏందని. ప్రతి ఒక్క మనిషికి లోపల ఏవో కోరికలు ఉంటాయి. అది ఆ వయసులో మనం నెరవేర్చుకోలేము. అది నా వివాహానికి ముందు సినిమాలు చూసేటనే అద్దంలో చూసి స్టెప్స్ వేసేవాడిని. పెళ్ళైన తర్వాత ఇంక మీకు తెలియదు ఏముంది, ఎవరికైనా కానీ మ్యారేజ్ అయితే మధ్యతరగతులకి బాధలు, కష్టాలు, చిక్కులు, చికాకులు అందరికీ ఉండవు. మిడిల్ క్లాస్ వరకు ఎక్కువగా ఉంటాయి. పైగా మేము ఎంచుకున్న వృత్తులు, మేము ఎంచుకున్న మార్గాలు సక్రమైనవి కాక ఆర్థిక సమస్యలతో ఎన్ని మరుగున పడిపోయినాయి. సరే, అన్నీ అయిపోయినాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి వివాహాలు చేసి హాయిగా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న లోపల మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఏముందండి. అదే సమస్య వచ్చింది. మనం ఏదైతే జరగకూడదు అనుకున్నాం అదే జరిగింది. మనం ఎంత తెలివిగా ఆలోచన చేసినప్పుడు కూడా ఇంకా అర్థమైంది ఏంటంటే ఈ జీవితంలో ఈ సమస్యలు అనేది జీవితకాలం కొనసాగుతూనే ఉంటాయి అని మనం యూట్యూబ్లో వీడియోలు మన ఇష్ట ప్రకారంగా నచ్చినట్టు చేసుకుంటున్నాం. యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే నాకు వృత్తిపరంగా సమస్యలు చాలా ఉన్నాయి, పోటీ ఎక్కువగా ఉంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎవరో కొత్త వాళ్ళు పెట్టడం, నేను ఒక మెట్టు పైకి ఎక్కడికి 2 మెట్లు కిందకి లాగడం, నాకేం పని తగ్గిపోవడం, రెంట్లు ఖర్చులు ఇవన్నీ పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. దానివల్ల ఖాళీగా కూర్చుంటే ఎక్కువ ఆలోచన ఎక్కువ వస్తుంది. అటు ఇటు పోయి ఖాళీగా కూర్చుంటే మనం ఏం చేస్తాం, ఎవరో ఒక దగ్గర వ్యవహారం చేస్తాం, కాలక్షేప కబుర్లు చేస్తాం, వాటి వల్ల అనవసరమైన గొడవలు వస్తాయి. లేదా సినిమాలు పోతాం, ఖర్చులు అవుతాయి. లేకపోతే అక్కడక్కడ ఏదో కొట్లక్కడ కూర్చుంటాం, ఆ డ్రింక్స్ ఈ డ్రింక్స్ తాగుతాం, వాటి వల్ల అనారోగ్యం వస్తాయి. టీలు ఎక్కువ తాగి మనిషికి ఒంటరిగా కూర్చోవడం చికాకుగా ఉంటుంది. చాలా కష్టపడి సంపాదించడం ఎంత తెలివో, ఓర్పుగా పని తక్కువగా ఉండి ఓర్చుకొని అదే పనిగా మీద కూర్చోవడం కూడా అది కూడా గొప్పతనమే. ఖాళీగా ఉన్నప్పుడే మనిషికి ఆలోచనలు రకరకాలుగా పోతుంటాయి అన్నమాట. దాని ద్వారా అమ్మ కూడా చనిపోయింది. ఇక మనకు సపోర్ట్ ఎవరు లేరు. ఇక కాలక్షేపం కావాలి, మా నలుగురిలో మేమే మాట్లాడుకోవాలి. అందువల్ల ఏంటంటే పొదుగుకలు మా నలుగురు మాట్లాడుకుని మాకు కూడా గొడవలు వస్తాయి. అందుకని ఎవరంతా వాళ్ళు యూట్యూబ్ చేసుకొని మా పిల్లల్ని ఒప్పించుకొని మేము చేసుకుంటున్నాం. ఈ పాటలకి స్టెప్స్ ఎన్ని వేయటం కూడా ఎన్ని బాధలు మాకు కాసేపు మర్చిపోవాలి, అంతే తప్ప వేరేం కాదు. చాలామందికి ఈ వయసులో ఎందుకు స్టెప్స్ వేయటం, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అవసరమా, అదేదో పెద్ద తప్పు పనిలాగా బంధువులందరూ చాలామంది ఫీల్ అవుతున్నారండి. తెలిసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇష్టమైతే చూడండి ఛానల్ని. అంటే అందరికి కాదు, ఆ ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. ఇష్టం లేకపోతే చూడొద్దు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా. యూట్యూబ్లో ప్రత్యేకించి ఏం రాదు, అది వచ్చినప్పుడు పక్కన నెట్టేసి వెళ్ళిపోద్ది. ఇది నేను చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కరికి హాబీలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్క మనిషి కూడా. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.